అనగా మన కల్చర్, మన ట్రెడిషన్కి సంబంధించినటువంటి మొదటి ఈ భూమి మీద ఏదైనా ఉంది అంటే అది గోమాత అని అంటారు. అసలు గోవు గొప్పతనాన్ని మీ మాటల్లో ఒకసారి తెలియజేయాల్సిందిగా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను సార్. ఇప్పుడు మీరే చెప్పారు భూమి గోవు అని. అవును. అంటే భూమికి గోమాతకి అవినాభావ సంబంధం ఉంది. అందువల్లే అక్కడ భూమాత అని అంటారు, ఇక్కడ గోమాత అని అంటారు. ఈ రెండింటికి మధ్యలో మనుషుల ప్రమేయం కూడా చాలా ఉంది. అది ఇప్పటి నుంచి కాదు, ఎప్పుడో శ్రీకృష్ణ భగవానుడి దగ్గర నుంచి కూడా గోవులను పోషించడం, ఆ గోవుల నుంచి వచ్చినటువంటి ఉత్పత్తుల్ని ఆయన అనుభవించడం, 10 మందికి చెప్పడం, గోవు విశిష్టతను ఆనాటి నుంచి మనం తెలుసుకుంటున్నాం. ఈవెన్ ఈ మధ్యకాలం వరకు కూడా గోవులు, వాటి విసర్జితాలు భూమికి బలాన్ని చేకూర్చేవి. ఎందువల్ల ఏనంటే వాటి మలమూత్రాదుల్లో భూమికి కావలసినటువంటి పోషకాలను అందించే గుణం ఉంది కనుక. అవును. అదొకటే కాక మన భారతదేశం ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడినటువంటి రైతులు ఉండేవాళ్ళు కనుక వ్యవసాయానికి కావలసినటువంటి కోడె దూడలను కూడా పుట్టించే ఒక జంతువుగా గోవుని చాలా ప్రేమగా చూసుకునేవాళ్ళు రైతాంగం ఈ మధ్య వరకు. ఓకే. అయితే ఈ గోవు అని అన్నంత మాత్రాన అది దేశవాళీ గోవా, సంకరజాతి గోవా ఇవాళ మీరు చూస్తున్నారు. అవును. గోవు అనగానే చాలామందికి అనుమానం వస్తుంది, ఇది మన దేశవాళీ గోవా, సంకరజాతి గోవా రెండు ఒకటేనా? నేను నెక్స్ట్ అడగవే క్వశ్చన్ అదే ఉండే, మీరు దాన్ని ఓహోహో పర్లేదు చెప్పండి. మీరు అడుగుదాం అనుకున్నారా? అంటే వాస్తవానికి అది మీకు ఒక్కళ్ళకే కాదు, చాలా మందికి కలిగే సందేహం కనుక మీరు అడగకుండానే నేను చెబుదాం. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశీ గోవు సంకరంతో వచ్చినటువంటి గోవు తేడా తెలియక చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు కూడా అది కూడా ఆవే కదన్నాయా, దాన్ని కూడా పాలిస్తున్నది, ఇది పాలిస్తున్నది, అది తాగితే ఏంటి, ఇది తాగితే తప్పేంటి అని కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ప్రజెంట్ కలెక్టర్గా పనిచేస్తున్న వాళ్ళు నన్ను ఉల్టా ప్రశ్నించిండ్రు. దానికి ఆ రోజు నాకు సైంటిఫిక్గా ఇది ప్రూవ్ చేయాలి సార్ అన్నప్పుడు నేను వెంటనే మీకు ఫోన్ చేస్తే నాకు ఇమీడియట్గా మీరు అమెరికాలో సైంటిస్టులు ప్రూవ్ చేసిండ్రు దేశవాళీ గోవుల గొప్పతనం గురించి, సంకర దానివల్ల వచ్చినటువంటి సమస్యలపైన కూడా మీరు 2 పేజీల నాకు పంపించడం జరిగింది అది. సో ఈరోజు దేశవాళీ గోవుకి సంకరంతో వ్యాపారం చేస్తున్నటువంటి చాలామందికి ఈ రెండిట్లో వ్యత్యాసం చాలా ఉంది. కాబట్టి ఈ విషయంలో కూడా మీరు చాలా క్లారిటీగా చెప్పినట్టయితే, మొదటిగా తిరుమల తిరుపతి దేవస్థానంలోనే సంకర జాతి గోవు నుండి వచ్చే పాల ద్వారా తయారైన నెయ్యిని ఆనంద నెయ్యికి పంపిస్తున్నారు. సో ఇంత అపచారం జరుగుతున్నది. అలాగే దేశవాళీ గోవు రోజుకి తగ్గిపోతున్నది, సంకరం పెరిగిపోతున్నది. దీనికి మనం ఏ విధంగా చేస్తే దీని మళ్ళీ తిరిగి పూర్వం మన తాత ముత్తాతలు ఏ విధంగా అయితే దేశీ గోవు అనగానే దేశీ గోవు తప్ప ఇంక వేరే పదం అని పెట్టేది కాదు. అలాంటిది ఈరోజు ఇంకో కొత్త జాతి వచ్చి అన్ని జాతులని సర్వనాశనం చేస్తుంది. కాబట్టి దీనిపైన నాకు మీరు వివరంగా చెప్పాల్సిన అవసరం కూడా ఉంది సార్. బాగుంది. దేశీ గోవు అనగానే భారతదేశంలో ఉన్నటువంటి ఈ జాతులు, ఈ గోజాతులన్నీ ఇవాళ మనం అనుకున్నట్టుగా వెంటనే ఏదో పుట్టుకొచ్చినవి కాదు. కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి కొన్ని ప్రాంతాలకి అక్కడ ఉండేటటువంటి కొన్ని బ్రీడ్స్ పేరు కూడా చెప్పండి సార్. చెప్తాను. ఆ పరిస్థితులకు అనుగుణంగా అక్కడ పెరిగి ఆ రైతుల అవసరాల మేరకు ఏ రకమైన అవసరం కోసం రైతులని ఆ జాతుల్ని అభివృద్ధి చెందారో ఆ అవసరాల మేరకు అభివృద్ధి చెందినటువంటి జాతులు అవి ఎట్లా అండి అని అంటే, ఉత్తర భారతదేశంలో కనుక మనం చూసేటట్టుంటే రాజస్థాను, గుజరాత్, మరి పంజాబు, హర్యానా వరకు కనుక మనం ఆలోచిస్తే అత్యధిక పాల దిగుబడి ఇవ్వగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్న జాతులు ఉన్నాయి. అవేంటంటే రెడ్ సింధీ, సాహివాల్, థార్పార్కర్. నిజంగా చెప్పాలంటే ఈ 3 జాతులు మన భారతదేశానికి చెందినవి కావు, పాకిస్తాన్కి చెందినవి. అయినా మనకి ఈ 2 దేశాలు విడిపోయినప్పటికీ ఆ గోవులకి తెలియదు కదా వీళ్ళిద్దరూ విడిపోయారని. ఇక్కడ ఉండేవి ఎక్కడ ఉండిపోయినాయి, అక్కడ ఉండేవి అక్కడ ఉండిపోయినాయి. కానీ దాని పుట్టుక స్థానం మాత్రం పాకిస్తాన్. కానీ పుట్టుక ప్రదేశంలోనూ మెట్టినింటి ప్రదేశంలో మన భారతదేశంలో కూడా ఇప్పటికి కూడా అత్యధిక పాలు దిగుబడి సామర్థ్యం కలిగిన వాటిగా మనకి రెడ్ సింధీ, సాహివాల్, థార్పార్కర్ తీసుకోవచ్చు. ఓకే. వాటి తర్వాత మనం ఆలోచించేటట్టుంటే రాజస్థాన్కి చెందినటువంటి జాతి మరొకటి ఉంది, రాశి అని. అది కూడా చాలా బాగా పాలు ఇవ్వగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. చాలా ఎత్తు తక్కువగా ఉంటుంది, మంచి పాడి దిగుబడి
సామర్థ్యం కూడా ఉంది దానికి. ఉమ్. ఇక మొత్తం అంతా బాగా చాలా ప్రాముఖ్యంగా తెలిసింది గిర్. ఓకే. ఈ గిర్రు కాంక్రీజ్ జాతులు గుజరాత్కి చెందినవి. ఉమ్. ఇంకా గుజరాత్లోనే మరికొన్ని జాతులు ఉన్నాయి, అవును. కానీ బాగా పాలు ఇవ్వగలిగిన జాతులు ఇవి. ఉమ్. గిర్రు, మన ఇది తార్పార్కర్ ఆ? తార్పార్కర్ కాదు, తార్పార్కర్ అనేది కాంక్రీజ్ కాంక్రీజ్. తార్పార్కర్ అనేది పాకిస్తాన్కి చెందింది, రాజస్థాన్లో ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.